వాళ్ళు జూనియర్ డాక్టర్లు. రోగాలతో సతమతమై ఆసుపత్రులకు వచ్చే వారికి మంచి ట్రీట్మెంట్ అందించి రోగుల బాధలను తప్పించాల్సిన యువ వైద్యులు. రోగులను సరైన విధానంలో నడిపించి చెడు అలవాట్లను వదిలిపెట్టేలా కౌన్సిలింగ్ చేయాల్సిన వారు. అలాంటి గౌరవప్రదమైన వృత్తిలో ఉన్నవారే పక్కదారి పట్టారు. ఒత్తిడిని తట్టుకోలేకో లేదంటే మరేదైనా కారణం ఉందో గంజాయి గుంజడం మొదలుపెట్టారు. డ్రగ్స్కు అలవాటు పడ్డారు. హైదరాబాద్లో మాదక ద్రవ్యాల వినియోగం నానాటికి పెచ్చుమీరిపోతోంది. యువతతో పాటు విద్యార్థులు కూడా దీని బారిన పడుతున్నారు. తాజాగా ఉస్మానియా మెడికల్ కాలేజీలో గంజాయి కలకలం రేపింది. మెడికల్ కాలేజ్ వద్ద జూనియర్ డాక్టర్లకు గంజాయి విక్రయిస్తుండగా ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన వ్యక్తి పాత నేరస్తుడిగా పోలీసులు గుర్తించారు. తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో, సుల్తాన్ బజార్ పోలీసులు సంయుక్తంగా నిందితుడిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. గంజాయి విక్రయిస్తున్న నేరస్తుడిని పెడ్లర్ సురేష్ సింగ్ గా అధికారులు గుర్తించారు. గతంలో ఇతడిపై 5 కేసులు నమోదై ఉన్నట్లు అధికారులు తెలిపారు. అయితే ఆ గంజాయి పెడ్లర్లతో పాటు 2 మెడికోలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ 2 మెడికోలకు పరీక్షలు చేయగా వాళ్లకు పాజిటివ్ గా వచ్చినట్లు పోలీసులు తెలిపారు. మిగతా వాళ్లను కూడా పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు పోలీసులు చెబుతున్నారు. మెడికల్ కాలేజీలో స్టూడెంట్స్ ఒత్తిడికి గురవుతున్నారా? చదవలేక ఇబ్బందులు పడుతున్నారా? నంబర్ 1 పొజిషన్లో ఉన్న ఉస్మానియా మెడికల్ కాలేజీలో చదువుకోవడానికి వచ్చిన విద్యార్థులు అసలు ఏం చేస్తున్నారు? సంవత్సరాల తరబడి కష్టపడి చదివి ఉస్మానియాలో సీటు సంపాదించిన స్టూడెంట్స్ తప్పుడు దారిలో ఎందుకు నడుస్తున్నారు? పట్టుబడ్డ 2 విద్యార్థులేనా? ఇంకా అనేక మంది గంజాయి, డ్రగ్స్ లాంటి వాటికి అలవాటు పడ్డారా? ఇదే ఇప్పుడు అంతు చిక్కని ప్రశ్న. 10 మంది దాకా వైద్య విద్యార్థులు డ్రగ్స్, గంజాయి తీసుకుంటున్నారని పోలీసులు చెబుతున్నారు. ఇందులో 2 నేరుగా గంజాయి కొనుగోలు చేస్తుండగానే దొరికిపోయారు. అదీ కాకుండా గంజాయి డాన్ గా పేరున్న ధూల్పేట సురేష్ సింగ్ దగ్గర గంజాయి కొనుగోలు చేస్తున్నారు. పట్టుబడ్డ 2 ప్రశ్నించినప్పుడు మరో 10 మంది స్టూడెంట్స్ కూడా గంజాయికి అలవాటయ్యారని వైద్య విద్యార్థులు చెబుతున్నారు. ధూల్పేటకు చెందిన సురేష్ సింగ్ కొంతకాలంగా హైదరాబాద్లోని జూనియర్ డాక్టర్లకు మత్తు పదార్థాలు విక్రయిస్తున్నట్లు యాంటీ నార్కోటిక్ బ్యూరోకు సమాచారం వచ్చింది. రంగంలోకి దిగిన పోలీసులు కోటిలోని ఉస్మానియా మెడికల్ కాలేజీ దగ్గరలో 2 పెడ్లర్ల నుంచి గంజాయి కొనుగోలు చేస్తున్న మరో 2 మెడికోలను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు. వారి దగ్గర నుంచి 80 గ్రాముల గంజాయి, 2 మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 3 ఏళ్లుగా సురేష్ సింగ్ దగ్గరే వైద్య విద్యార్థులు గంజాయి కొనుగోలు చేస్తున్నారు. సురేష్ సింగ్ 2016 నుంచి అదే ప్రాంతానికి చెందిన దినేష్ సింగ్ నుంచి గంజాయి సేకరించి విక్రయించేవాడు. దినేష్ సింగ్ కుటుంబం షోలాపూర్ షిఫ్ట్ కావడంతో 2 ఏళ్లుగా పంకజ్ సింగ్ దగ్గర గంజాయి కొనుగోలు చేసి వైద్య విద్యార్థులకు అమ్ముతున్నాడు సురేష్ సింగ్. అదుపులోకి తీసుకున్న డాక్టర్ కె మణికందన్, డాక్టర్ అరవింద్లకు మెడికల్ టెస్టులు చేయగా వారిద్దరికీ పాజిటివ్ వచ్చింది. దీంతో ఆ 2 మెడికోలు గంజాయి తీసుకుంటున్నట్టు పోలీసులు నిర్ధారించారు. పట్టుబడిన మణికందన్, అరవింద్లో ఎప్పుడైనా ఒకసారి ఒత్తిడి నుంచి బయటపడేందుకు వాడుతుంటామని వదిలియమంటూ పోలీసులను ప్రాధేయపడినట్లు సమాచారం. గంజాయి తాగుతున్న మిగతా స్టూడెంట్స్ గురించి తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు పోలీసులు. గంజాయి పెడ్లర్ అయిన సురేష్ సింగ్ కి గంజాయి ఎక్కడి నుంచి వస్తుంది? ఈ 2 మెడికల్ స్టూడెంట్స్ కి మాత్రమే కాకుండా ఇంకా ఎవరెవరికి సప్లై చేస్తున్నాడు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సురేష్ సింగ్ ను సుల్తాన్ బజార్ పోలీసులకు అప్పగించారు. డ్రగ్స్ కు అలవాటు పడిన వైద్య విద్యార్థులకు వారి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ ఇప్పించనున్నారు పోలీసులు.